నమస్తే మిత్రులారా, మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది సేవకు మారుపేరని మీ అందరికీ తెలుసు. చాలా చోట్ల వాళ్ళ డబ్బునే తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించడం మొదలుకొని కుష్ఠరోగుల్ని బాగు చేయడం, నానా రకాల బాధలతో బాధపడుతున్న వాళ్ళకి పుళ్ళును కూడా తమ స్వహస్తాలతో తుడిచి సేవ చేయడం అనేది క్రైస్తవ్యమే ఈ ప్రపంచానికి నేర్పింది అనడంలో నిర్వివాదమైన అంశం. మీరు ఒక 100 సంవత్సరాలకు పూర్వం మరి ఏ మతం వాళ్ళైనా ప్రారంభించిన వృద్ధాశ్రమం లేదా అనాథాశ్రమం లేదా ఉచిత హాస్పిటల్ని మీరు ఎక్కడైనా చూడగలరా? క్రైస్తవులు మాత్రమే ప్రారంభించారు. ఇది నేను మత కోణంలోనూ సమర్థించడానికి నేను చెప్పడల్లా. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషిని ఎట్లా ప్రేమించాలో, పొరుగు వాడిని ఎట్లా ప్రేమించాలో ఎన్నో ఉపమానాల ద్వారా మనిషి పట్ల మనిషికి ప్రేమను పెరగాలి, కులము, మతము, ప్రాంతం, రూపము, ధనము అనే భేదాలు చూడకుండా మనుషుల్ని ప్రేమించగలగాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మీరు బైబిల్ గ్రంథంలో యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మనుషులను మీరు దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారని చెప్తారు, కానీ కంటికి కనపడుతున్న దేవుని రూపమైన మనిషిని మీరు ద్వేషిస్తారు. కాబట్టి ఇది అబద్ధం. కంటికి కనపడుతున్న మనిషిని ప్రేమించలేని మీరు కంటికి కనపడని దేవుని కూడా ప్రేమించలేరు అని చెప్పాడు. ఎందుకంటే మనిషి దేవుని రూపమని, మనిషిని దేవుడు అంతగా ప్రేమిస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకే ఎక్కువ శాతం మంది సేవ చేయడానికే ఇష్టపడతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మిషనరీల సేవకి వాళ్ళ సూక్తికి, అలాగే వాళ్ళు నేర్పిన స్ఫూర్తికి దగ్గరగా మాకు ముందున్నటువంటి ఒక 30-40 సంవత్సరాల క్రితం సేవకులు పనిచేశారు. ఆ తర్వాత కొంతమంది స్వార్థపరులుగా వాళ్ళు ప్రారంభించినటువంటి సంస్థల్ని వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ఇందులో ఏ సందేహం లేదు. తర్వాత దాన్ని కులాల కుంపటిగా మార్చేశారు. ఇది కూడా ఏ సందేహం లేదు. ఆ తర్వాత ఈ శాఖల్ని, మిషన్ సంఘాలను విడిచిపెట్టి స్వతంత్రంగా సేవలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడా పని దొరకనప్పుడు, ఉద్యోగం దొరకనప్పుడు, అందరూ కాదండి, చాలామంది త్యాగం చేసేవాళ్ళు, ఎక్కువ శాతం మంది దేవుని కొరకు భారంగా పనిచేసేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వదులుకొని చాలని సంఘంలో వచ్చే కానుకలతో బ్రతుకుతూ యేసుక్రీస్తుని గురించి స్వార్థ చెప్తూ బ్రతికే వాళ్ళు బోలెడు మంది నాకు తెలుసు. అయితే దాంతోపాటే దొంగలు కూడా ఉంటారుగా. బైబిల్ చెప్తున్నట్టుగా ఒకే పొలంలో గురుగులు అలాగే మొక్కలు ఉంటాయి, పంట ఉంటుంది. గురుగులు ఈ పంట మొక్కల మధ్య పెరుగుతాయి. అలాగే మంచి వాళ్ళ మధ్య కొంతమంది స్వార్థపరులు, దుర్మార్గులు, వ్యభిచారులు, అలాగే స్వార్థపరులు, కుల ఉన్మాదులు క్రైస్తవ్యంలో జొరబడ్డారు. ఇలా జొరబడి క్రైస్తవ్యానికి లేని కులాన్ని అంటించారు, ధనాన్ని అంటించారు, స్వార్థాన్ని నేర్పారు, వ్యభిచారులయ్యారు. అంతకంటే దారుణంగా పొద్దుస్తమానం కష్టపడి కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర దశంభాగాల పేరు మీద దోచుకోవడం అలవాటు పడ్డారు. కొంతకాలంలోనే సైకిల్తో వచ్చేవాడు, చిన్న నడవడానికి కూడా చెప్పులు లేకుండా వచ్చేవాడు కొంతకాలానికి కార్లు కొని దేవుడు నన్ను దీవించాడండి, ఆశీర్వదించాడండి అని కబుర్లు చెప్తారు. ఏంట్రా అంటే దీని వెనక వీళ్ళ బతకడానికి, వీళ్ళ లగ్జరీ లైఫ్కి, వీళ్ళ కార్ల మీద కార్లు కొనడానికి విశ్వాసుల్ని దోచుకోవడమే పరమావధిగా బతుకుతున్న వాళ్ళు లెక్కేలేదు. అలాంటి వాళ్ళల్లో ఇదిగో ఈ మహానుభావుడు ఒకడు. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చెప్పిన మాటలు హల్చల్ చేస్తున్నాయి, అందరూ నవ్వుతున్నారు. ఈ దరిద్రులు చేసే పని వల్ల దేవుని సంఘానికి, దేవునికి చెడ్డ పేరు వస్తుంది. కానీ వాస్తవానికి క్రైస్తవులు అట్లా ఆశించరు. క్రైస్తవ్యంలో ఆ దృక్పథం లేదు. ఇస్తేనే ఆశీర్వాదం, ఇవ్వకపోతే ఆశీర్వాదం లేదు అన్నది క్రైస్తవ దృక్పథం కాదది, పాత నిబంధన సిద్ధాంతం. కానీ కొత్త నిబంధన సిద్ధాంతం ఏంటి? నువ్వు ఇవ్వాలి, కానీ దేనికోసం ఇవ్వాలి? సాటి వాళ్ళు కష్టాలు పడుతుంటే సాయం చేయాలి, దేవుని పరిచర్యకు అవసరమైంది ఇవ్వాలి, దేవుని పని కొరకు కష్టపడాలి. ఇది బైబిల్ మనకు చెప్పే సూక్తి, మనకు చెప్పేటువంటి కానుకలు ఇచ్చే పద్ధతి. కానీ కొంతమంది ఇట్లాంటి స్వార్థపరులు ఏం చేస్తారో మీరు ఒకసారి ఈ మహామనిషి, పెద్ద మనిషి చెప్పే ఆ నీచమైన కూతలు ఏదో ఒకసారి మీరు వినండి. దశంభాగం ఇవ్వకుండా నువ్వు అప్పు పోవాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడటండి. ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి దశంభాగం ఇవ్వమని చెప్పు. దశంభాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభు అని ప్రార్థన కూడా చేయకూడదటండి. ఓహో, అట్టండి ఇట్లాంటి దరిద్రులంతా బైబిల్ని బేస్ చేసి మాట్లాడరు. దశంభాగం ఇవ్వకపోతే ప్రార్థనే చేయకూడదట. ఏమయ్యా, బుద్ధి ఉందా కొంచెమైనా? ఈ సంఘం పెట్టి ఎంత దోచుకొని తగలడ్డావో, ఎంతమంది రక్తం తాగావో నాకు అర్థం తెలియదు, కానీ నీ మాటలు చూస్తుంటే నాకు అంతే అనిపిస్తుంది.
పేదవాళ్ళు పొద్దు లెగిస్తే కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర దశంభాగాలు దోచుకొని ఒళ్ళు పెంచి ఇంట్లో నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం దొర్లాడడం తప్ప కొంచెమైనా బుద్ధి ఉండాలిగా. మళ్ళీ ఈ దరిద్రులు మాట్లాడి ఈ దరిద్రాల్ని ఆన్లైన్లో లైవ్లు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఇంకొంచెం నవ్వులు పాలు చేస్తున్నారు ఈ నీచులు. బుద్ధి ఉండదు. అటండి, ఓ దైవ సేవకుడు కదా బైబిల్ చెప్పింది నేను చెప్పాలి, ప్రార్థన కూడా చేయకూడదటండి. ఏమండి, ఎవరయ్యా చెప్పింది మాట? బుద్ధి ఉందా నీకు కొంచెమైనా? ఈయన చెప్పేది ఒక్క రిఫరెన్స్, ఈయన చెప్పిన దానికి ఆధారం బైబిల్ ఒక్క రిఫరెన్స్ చూపించమనండి. ఆధారం లేదు, అన్ని గాలి మాటలే. ఎందుకురా అంటే జనాలకు మభ్య పెట్టాలిగా. కింద ఉన్నోళ్ళు అయ్యవారు చెప్పారంటే అయ్యవారు చెప్పారంటే నిజమే అయ్యి ఉంటుందమ్మా అని అప్పులు చేసన్నా తెచ్చివ్వాలి. వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఫీజులు కట్టకపోయినా వీళ్ళ పిల్లలు దొరలడానికి కార్లు, సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు కొనియడానికి డబ్బులు తెచ్చివ్వాలి. సిగ్గుండదండి ఇట్లాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడా? చూడండి, ముందు అప్పులు పోవాలి అని అనుకుంటే వాళ్ళకి దశంభాగం ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ అప్పుల్లో ఉంటారంట. అప్పులు తెచ్చి వీళ్ళకి దశంభాగం ఇవ్వాలంట. ఎవడు చెప్పాడు ఆ మాట? బుద్ధి ఉందా పెద్దాయన? బైబిల్లో ఈ మాట ఎక్కడైనా ఉందా? అప్పులు ఉన్నవాడు అప్పులున్నా కూడా తెచ్చి నీకు దశంభాగం ఇవ్వాలా? ఏం మనిషి జన్మెత్తావయ్యా? దశంభాగం దొంగలించేసి అప్పు తీర్చి ప్రభు, అప్పు తీర్చి ప్రభు, అప్పు తీర్చి ప్రభు అని ప్రార్థన కూడా చేయకూడదు. ప్రార్థన కూడా చేయకూడదటండి. అవునండి, ఈ అయ్యగారికి డబ్బులు ఇచ్చండి, పాపం బెంజ్ గారు కొనిపించండి, ఇంటికి లాగా చేస్తున్నాడు. అలా చేస్తే ఏం అవ్వదంటే ఒకవేళ ఒకటి తీరుతుంటే ఇంకో 4 పెరుగుతూనే ఉంటాయట. దశమ భాగం ఇచ్చేస్తే నీకు అస్సలు అప్పు అనేది ఉండదు. అప్పు ఇచ్చేవాడుగా అయిపోతావు. దశంభాగం ఇస్తే అప్పే ఉండదా? ఇప్పటికి చాలా మంది దశంభాగాలు ఇస్తూ కూడా అప్పుల్లోనే ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఏం చెప్పాలి? చెప్పు, పెంట రాసి కొట్టాలా నిన్ను వచ్చి? చెప్పు, నువ్వు దైవజనుడివా? నీలాంటి వాడిని దైవజనుడు, పాస్టరు అనొచ్చా? కడుపుకి అన్నం తింటలా? నువ్వు బైబిల్ పట్టుకొని పుల్పిట్ మీద నిలబడి బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో అది చెప్పాలి. నీ కడుపులో ఏముందో, నీ అవసరాలేంటో, నీ స్వార్థం ఏంటో, నీ దుర్బుద్ధి ఏంటో, నీ దురాశలేంటో విశ్వాసం మీద రుద్దడానికి కాదు. మీలాంటి నీచుల వల్లే ఈరోజు అన్య సమాజంలో చెడ్డ పేరు వచ్చి మహా గొప్ప దేవుని నమ్ముకొని మహా గొప్ప విశ్వాసంలో బ్రతుకుతూ కూడా నీచానికి దిగజారిపోయి అన్యుల కంటే దారుణంగా దిగజారే పరిస్థితి వచ్చింది. ఇతరులు విమర్శిస్తున్నారంటే, అన్యులు విమర్శిస్తున్నారంటే మీలాంటి దరిద్రుల వల్ల కాదండి. దేవుని సేవకులు త్యాగం చేయాలండి. ఉన్నది కూడా దేవుని కొరకు ఇచ్చేటట్టు ఉండాలి. పొద్దుస్తమానం తింటం, దాచుకోవటమా? కార్లు, బంగ్లాలు కొనడమా? ఇలాంటి బాపతుకు చెందిన వాళ్ళు ఎవరైనా 10 రోజులు అన్నం లేకపోతే బతకగలరండి? ఒక పూరి గుడిసెలో బతకగలరండి? ప్రజల సొమ్ముతో పాలరాతి ఇళ్ళు కట్టుకుంటారా? ప్రజల సొమ్ముతో బెంజ్ కార్లు కొనుక్కుంటారా? ఎవడయ్యా నీకు చెప్పింది? నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కో, విమానం కొనుక్కో. కానీ ప్రజలు ఇచ్చే కానుకలతో, దశంభాగాలతో కారులు, బెంజ్ కార్లు, బంగళాలు కట్టుకొని ప్రజల్ని దశంభాగాలు ఇవ్వకపోతే మీ ప్రార్థన దేవుడే వినడటండి. అండి. ఎక్కడైనా బైబిల్లో ఆ పదం ఉందా? వినడటండి, ఆ చెప్పి ఉండొచ్చండి, అవి చేసి ఉండొచ్చండి. ఇట్లా ఊహాగానాలతో ఎక్కడైనా బైబిల్ ఉంటుందా? నీలాంటి బుద్ధిహీనులు దైవజనులుగా ఉండడం క్రైస్తవం చేసుకున్నటువంటి కర్మ. లేకపోతే ఇట్లాంటి చండాలుడు సోషల్ మీడియాలోకి ఎక్కి పొద్దుస్తమానం అడక్క నూగుతా ఈ అడక్కు తినే విధవల్ని క్రైస్తవులు, పాస్టర్లని, అన్యులు అనుకొని నిజమైన సేవకులకు కూడా విలువ లేకుండా పోతుంది. విశ్వాసులరా, ఇలాంటి దరిద్రులు ఏ సంఘాల్లో అయినా ఉంటే ఆ సంఘాలను విడిచిపెట్టి త్యాగపూరితమైన సంఘాలు గుడిచెల్లో ఉన్న వెళ్ళి ₹1 అక్కడ వేయండి. అక్కడ బాగా పరిచయం జరుగుతుంది. పెద్ద పెద్ద పాలరాతి మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళు దోచుకుంటుంటే మీ రక్తాన్ని పిడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా మా అయ్యగారు అని సంకనాగుతున్నారంటే మీకంటే దరిద్రులు లేరు. మిమ్మల్ని దేవుడు అసలు క్షమించడు.